2014-19 మధ్య కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోతురాజు కాలువ ఆధునీకరణకు 89 కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేయించా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు. 40 కోట్ల రూపాయలు డ్రా కూడా చేశారు. చివరకు వర్క్ క్యాన్సిల్ చేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నాటి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోతురాజు కాలువ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తాను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత పోతురాజు కాలువ ఆధునీకరణకు 150 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. పోతురాజు కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించడం ద్వారా ఒంగోలు నగరాన్ని వరద ముప్పు నుండి శాశ్వతంగా నివారించే అవకాశం ఉంటుందంటూ తెలిపారు. పోతురాజు కాలువ చుట్టూ నివసించే వారి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, రిమిట్మెంట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేస్తే ఎలాంటి సమస్య రాదు అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పోతురాజు కాలువ వద్ద నివసించే వారికి ఇబ్బంది లేకుండా చూస్తాను అంటూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారు. ఎన్నికలప్పుడు నేను ప్రామిస్ చేశాను, పోతురాజు కాలువ మీద ఒక ఇల్లు కూడా తీయను అని చెప్పాము. అదే స్టిక్ ఆన్ అయి ఉన్నా. వాళ్ళందరికి కూడా అంటే మేజర్ పార్టీ ఎవరన్నా బయటకు వచ్చింది ఉంటే వాళ్ళకి తీస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేట్ చేస్తాం. మిగతా ఈ దూరంగా ఉండేవి, పోతురాజు కాలువ మీద ఉండేవి, ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ కావాలని దుష్ప్రచారం చేశారు. రేపు ఆ గవర్నమెంట్ వస్తే పగలగొడతాం చేస్తామని. ఇప్పుడు మనకు సమస్య వాళ్ళ ఇళ్ళల మీద కాదు, మనకు కావాల్సినంత ప్లేస్ పోతురాజు కాలువలో ఉంది. కాకపోతే ఏమవుతుందంటే దాన్ని మేము ఆ రోజు ఉండే టెక్నాలజీ ప్రకారంగా అటు ఇటు రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేసామంటే ఒక్క జంగిల్ రాదు, ఎక్కడ వాటర్ అక్కడ పోతుంది అని చెప్పేసి మేము ఎంత వాటర్ అయినా వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ రోజు మేము వేసిన ఎస్టిమేషన్ అది. ఈ రోజుకి అదే అనుకున్నాం. మొన్న వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి ఉత్త పూడికి తీసుకొని వచ్చేసి బడ్జెట్ వేసుకొని వచ్చారు, డిపిఆర్ రెడీ చేసి. నేను వాళ్ళని తిట్టి, ఇది కాదు పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్గా చేస్తే పర్మనెంట్గా రేపు భవిష్యత్తులో ఇంకొక 40-50 సంవత్సరాలు అయినా కూడా ఈ పోతురాజు కాలువకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో దాని డిపిఆర్ మార్చమన్నాను. అది కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే మనం పూడికి తీయటం అనేది పెద్ద ఇష్యూ కాదు. పూడికి తీసిన తర్వాత మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జంగిల్ పెరుగుతుంది. జంగిల్ పెరిగినప్పుడు వచ్చిన వాటరు ఆ జంగిల్కి అడ్డం పట్టడం, ఆ పైనుంచి వచ్చిన ఏదైనా చెత్త వస్తే దానికి అడ్డం పట్టడం, దానికి రివర్స్ కొట్టడం, మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కాబట్టి కాంక్రీట్ బెడ్ వేయటం, 2 రివిట్మెంట్ చేసామంటే ఒక్క పిచ్చి చెట్టు ఉండదు, వెళ్ళిపోద్ది. అదేవిధంగా దానిపైన ఒక రోడ్డు, ఇన్స్పెక్షన్ రోడ్డు ఒకటి పెట్టాం, 13 కిలోమీటర్లు పోవటానికి, డ్రైవ్ మీద కట్ట మీద వెళ్ళటానికి, వెహికల్ వెళ్ళటానికి కూడా అది కూడా పెట్టాం. కాబట్టి కట్ట మీద ఉండే వాళ్ళ వల్ల మనకి ఈ పోతురాజు కాలువ ఇబ్బంది అనేది అది కరెక్ట్ కాదు. ఎవడో పనికిమాలిన వాళ్ళు రాసి ఉంటారు పైకి. నేను వాస్తవంగా మనకి రియాలిటీ కాకపోతే వాళ్ళెవరో 10 మంది పాపం పేదవాళ్ళు వాళ్ళు ఉండే దాని వల్ల ఇబ్బంది కాదు. మనకి బోల్డ్ అంత స్పేస్ ఉంది. దాన్ని కావాలంటే ఇంకా పుడికి తీసుకొని దాన్ని కరెక్ట్గా రివిట్మెంట్ చేసుకోగలిగామంటే తప్పకుండా కూడా పోతురాజు కాలువ బాగుపడుతుంది. ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రామిస్ చేసాం. దాన్ని కూడా అమృత్ 2లో పెట్టాం. దాన్ని రీవాల్యుయేషన్ చేస్తూ ఉన్నారు. దాన్ని రీషెడ్యూల్ అయిపోయిన తర్వాత పోతురాజు కాలువ అది మనకి అమృత్ 2లో పైప్ లైన్లు అన్నీ మార్చారంటే ప్రతిరోజు వాటర్ ఇవ్వడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల పైన అప్పు చేసి వెళ్ళినా కూడా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో అన్నీ కూడా ఏదైతే సూపర్ 6 ఇచ్చాం, అదేవిధంగా పెన్షన్లు 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఆదివారం వస్తుంటే 31 పెన్షన్లు ఇచ్చాం. అదేవిధంగా ఉద్యోగస్తులకంతా 16వ తారీఖు 17వ తారీఖు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితిలో ఉంటే ఈరోజు వాళ్ళందరికీ 1వ తారీఖు కల్లా ఉద్యోగం, వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వాళ్ళకంతా జీతాలు పడుతూ ఉన్నాయి. పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో అంతా కూడా బాగానే జరుగుతూ ఉంది. మన ఒంగోలులో ఏడైనా కబ్జాలు జరిగినాయా, లేకపోతే ఎక్కడైనా గొడవలు జరిగినాయా? పీస్ఫుల్, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండేటట్టుగా, ప్రజలందరూ బాగుండేటట్టుగా, అభివృద్ధితో పాటు సమాజం బాగుండే విధంగా మేము అందరం కూడా కలిసి ఒక యూనిటీగా పద్ధతిగా పనిచేస్తున్నాం. ఇదే పద్ధతిలో వెళ్తాం. ఒంగోలు టౌన్ మార్పు తీసుకొస్తాం. ఇలాంటి మళ్ళా వర్షాలు వచ్చినా కూడా ప్రజలకి మళ్ళీ ఇంక ఇబ్బంది లేకుండా ఇప్పుడు దగ్గర ఆ పాత రోజులకి ఇప్పటికి మీరు గమనిస్తే 50% పైన మేము కొంత క్లారిటీ చేసాం. దానివల్ల మనకు కొంత ఇబ్బంది లేకుండా పోయింది. 25.73 క్యూసెక్లు వర్షం పడితే ఒక రోజు లోపల వాటర్ వెళ్ళిపోయింది అంటే అదంతా కూడా మీరు ఆలోచన సెంటీమీటర్స్ వర్షం 25.73 సెంటీమీటర్స్ వర్షం పడితే ఒక రోజులో వాటర్ అంతా కూడా ఈరోజు ఎక్కడ కూడా మూల కూడా లేదు అంటే
జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఆలోచనతోటి మనం తీసుకున్న ప్రికాషన్స్. వర్షం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవాలా, ముందు నుంచి కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. ఈరోజు వచ్చే పరిస్థితుల్లో ఆటో డ్రైవర్స్కి మొన్న దగ్గర 370 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్స్కి ఇచ్చాం. డబ్బులు ఉండి కాదు, వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు కూడా ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు తప్పితే ఇది వేరే ఉద్దేశాలు కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇదే పద్ధతిలో వెళ్తాం. ఒంగోలు కూడా బ్యూటిఫికేషన్ మొన్న ఎవరో అన్నారు, ఎవడో మాట్లాడాడని చెప్పి నన్ను ప్రెస్ వాళ్ళు అడిగారు, రంగులు తప్పితే ఇంకోటి ఏం లేదు అది ఇది అని చెప్పి. రంగులు వేస్తామా లేకపోతే ఇంకోటి వేస్తామా అనేది కాదు, ఏ డివిజన్లో కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకోవాలి. శానిటేషన్ ఎక్కడన్నా కూడా 5:30కి పర్ఫెక్ట్గా శానిటేషన్ అంతా కూడా చేపిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా ఒక బల్బు పోతే బల్బు వేపిస్తున్నాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ టైం చేస్తున్నాం. అదేవిధంగా నైట్ స్వీపర్స్ని పెట్టేసి నైట్ అంతా రోడ్లన్నీ కూడా క్లీనింగ్ 2014 నుంచే పెట్టాం. దాన్ని అట్లనే చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా చేసేటప్పుడు ఏంటి అంటే మనం కూడా టౌన్ వచ్చినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా బ్యూటిఫికేషన్ అవసరం. మన ఇల్లు ఎట్లా సుందరంగా చేసుకుంటామో బయట మన ఊరు మన ప్రదేశాన్ని కూడా మనం మార్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి పనికిరాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు, ఏడో బొంకులు కూర్చొని టీలు తాగే వాళ్ళు కూడా పనికిమాలిన అగుడుకులంతా మాట్లాడుతుంటారు. వాళ్ళకంతా కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వల్ల ఖచ్చితంగా మనం ఏం చేయాలనుకున్నాం, ఏ ఇంటెన్షన్ మనసులో ఉందో 14-19 ఒక రూపం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఒంగోలు టౌన్లో సందు ఎక్కడ ఎన్ని సందులు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయో కూడా నాకు తెలుసు. దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండే పబ్లిక్ కూడా బాగుంటారనేది దాని ఇంటెన్షన్తో ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని పోతున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకం మీద మాకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయం. బాగా చేశాడు అనేది పేరు తెచ్చుకుంటాను తప్పితే ఖచ్చితంగా ఇతను పోయి అసలు పట్టించుకోవట్లేదు, ఏడో కూర్చున్నాడు, ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం మేము అనుకునేటట్టుగా ప్రజలు అనుకునే విధంగా నేను చేయనని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దానికి మా జనసేన కానీ బీజేపీ కానీ మా ఎవరైతే మా మేయర్ గారు కానీ అందరం కూడా కలిసి అధికారులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా, ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.